శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మనిషి అనుకుంటే ఏది సాధించలేదంటూ ఏది ఉండదు. అది కెరియర్ అయినా, క్రికెట్ అయినా, సినిమా ఇండస్ట్రీలో అయినా. ఈ సక్సెస్ కోసం చాలా రకాలుగా చాలా అటెంప్ట్స్ ఉంటే చాలా ఒడిదుడుగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా అవమానాలు కూడా పడాల్సి వస్తుంది. అట్లాంటి టీం ఏదైతే ఉందో అది ఆర్సీబీ. ఈసారి కప్పు నమ్మదేనా అనేసి చాలా సార్లు క్వశ్చన్ చేశారు. ఒక ప్లేయర్ అలుపేరుగానే పోరాటం చేశారు. దాంట్లో ఒకటే ఫ్రాంచైజీకి లాయల్టీగా ఉంటూ కంపల్సరీ ఈసారి ఎలా కొట్టాలనేసి వారు అనుకున్నారు. అతనే మన కింగ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కష్టంతో పాటు ఆ టీమ్ లో ఉన్న స్పిరిట్ తోని ఈసారి వాళ్ళు టీమ్ కోఆర్డినేషన్ మంచిగా ఉండడం వల్ల, వాళ్ళ అదృష్ట శాతం కూడా మంచిగా ఉండడం వల్ల ఈసారి కప్పు గెలిచి చూపించారు ఆర్సీబీ చాలా అవమానాలు ఎదుర్కొంది. ఫ్యాన్ బేస్ ఎలా ఉందంటే ఆర్సీబీకి ఒక్క ఫ్యాన్ కూడా ఇప్పటి వరకు వేరే టీం షిఫ్ట్ అయ్యి దాఖలాలు మనకు లేదు. అట్లాంటి ఆర్సీబీ ఫ్యాన్స్ కి అండ్ అక్కడ ఉన్న ప్లేయర్స్ ఎవరైతే డెవిలియర్స్ గానీ, క్రిస్ గేల్ గానీ నిన్న ఆశగా వచ్చారు ఈసారైనా కప్పు గెలుస్తుందని. అండ్ విజయమాల లాంటి వాళ్ళు టీం కి ఎవరైతే ఫ్రాంచైజ్ ఫస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది. చూసాం మనం ఇదంతా అక్కడ గ్రౌండ్ లోనే అక్కడ లాస్ట్ బాల్ అప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఓవేషన్ ఆయన ఎట్లా ఆ గ్రౌండ్ కి చెప్పాడో కూడా మనం చూసాం. ఎందుకంటే విరాట్ కోహ్లీకి అదొక డిజాస్టర్ గ్రౌండ్. ఎందుకంటే లాస్ట్ వచ్చేసరికి వరల్డ్ కప్ లో అక్కడ ఓడిపోయడం జరిగింది. మనం లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ లో మనం ఓడిపోవడం జరిగింది. ఆ సీన్ ఏమైనా ఇక్కడ రిపీట్ అవుతుందా అనేసి విరాట్ కోహ్లీ దాంట్లో టెన్షన్ ఉండదు అప్పటికి. కానీ ఎట్టకేళ్ళకి మ్యాచ్ గెలిచింది, కప్పు తీసుకున్నారు. వాళ్ళ ఎవరెవరైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఉన్నారో, బ్లూ పర్పుల్ క్యాప్ కానీ, ఆరెంజ్ క్యాప్ కానీ వాళ్ళ ప్రైజ్ మనీ వాళ్ళకి వచ్చింది. ఎవరైతే టీం హెడ్ ఉన్నారో వాళ్ళకి కార్ ఇవ్వడం కూడా జరిగిందంట. సో ఇదంతా పక్కన పెడితే ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళ సక్సెస్ ఈవెంట్ చేద్దామనేసి జరిపారు. లోపల ఒకవైపు అప్పుడే టీం ఎంటర్ అవుతుంటే 3-10-21 దగ్గర అక్కడ స్టాంపేడ్ జరిగిందనేసి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో 7 నుంచి 11 మంది వరకు మృత్యువాత పొందారనేసి సమాచారం. అది ఇంకా క్లారిటీ రాలేదు. అండ్ 30 నుంచి 50 మంది వరకు ఇంజూర్ అయ్యారంట. ఇక్కడ పోలీసుల అత్యుత్సాహం కూడా ఎక్కువనే చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్రౌడ్ రావడం స్టార్ట్ చేసిందో అప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల అక్కడ వచ్చేసరికి అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు దూసుకెళ్ళడం జరిగింది. సో ఇది పోలీసుల నెగ్లిజెన్సా అంటే అది 100% అందరి నెగ్లిజెన్సే అక్కడ. ఎందుకంటే ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది, ఒక 5 నిమిషాలు లేట్ గా చూస్తే ఏమవుతుంది. ఇదంతా ఆ ఫ్యాన్స్ ఆ ఉత్సాహం మనం క్యాల్కులేట్ చేసుకోలేకపోతున్నాం. అయితే ఆ క్యాజువాలిటీస్ లో ఒక 2 చిన్నారులు కూడా మరణించడం జరిగిందనేసి సమాచారం. సో వీళ్ళంతా ఒక హాస్పిటల్లో ఉన్నారో, ఎవరైతే ఈ ఇంజూర్ అయిన పర్సన్స్ ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో అక్కడ సీఎం సిద్ధరామయ్య వెళ్ళేసి మాట్లాడారంట. అండ్ అక్కడ వచ్చేసరికి డిప్యూటీ సీఎం వచ్చేసరికి మన శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఇది బీజేపీ చేస్తున్న రాజకీయం ఉంటుంది తప్ప ఇంకేం లేదు, ఆ స్టాంపేడ్ ఏం జరగలేదు, అక్కడ మరి ఎవరు మరణించలేదు అనేసి ఆయన గారు చెప్పుకొస్తున్నారు. అది మరణించలేరా అనేసి మనం తర్వాత చెప్తే ఫ్రెండ్స్, అసలు స్టాంపేడ్ ఇది ఎక్కడెక్కడ జరుగుతుందో ఒకసారి ఊహించి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, స్టాంపేడ్ ఎక్కడెక్కడ జరిగింది. ఇప్పుడు రీసెంట్ లో మనకి అల్లు పుష్ప మూవీలో స్టాంపేడ్ జరిగింది. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి తిరుమల మన 30 ఏకాదశి రోజు కూడా స్టాంపేడ్ జరిగింది. ఇవాళ ఇక్కడ స్టాంపేడ్ జరిగింది. ఇంకా మన కుంభమేళలో కూడా స్టాంపేడ్ జరిగింది. సో నేను ఒకటే విషయం చెప్తున్నా, ఒక 5 నిమిషాలు మనది కాదనుకుంటే తప్పేముంది, ఆగితే ఏమవుతుంది. పేషెన్స్ లేకపోతే అక్కడ దాకా వెళ్ళి తీరా ఎండ్ ఆఫ్ ది మూమెంట్ వరకు వెళ్ళేసి పేషెన్స్ లేకపోతే ఎలా? మీకు ఏమైనా కిరీటాలు ఏమైనా ఇస్తారా? చనిపోయినందుకు ఇప్పుడు మీ కుటుంబాల్లో మీ కుటుంబాలకు మీరు నష్టం చేసినట్టు కాదా? నీ కోసం ఇంట్లో ఉన్న ఆ నలుగురు కోసం మీరు చేసింది ఏమిటి? దీంట్లో ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఇదంతా జరుగుండేది కాదు కదా. ఫస్ట్ అయితే ఈ మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఇక్కడ సానుభూతులు తెలియజేసుకుంటూ ఈ ఇష్యూస్, ఈ స్టాంపేడ్లు ఇక్కడైనా జరగకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ ఎవరైతే ఈ మృత్యు చెందారో వాళ్ళకి ఓం శాంతి అనేసి మన కమెంట్ సెక్షన్ లో తెలపాలనేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.